Sorry, there's a little goof up in our programs, but we managed to make it. మామూలు ఇక్కడ 40 బస్తాలు 35 నుంచి 40 బస్తాలు లోపల అవుతాయి ఈసారి కూడా 30 నుంచి 40. ప్రభుత్వానికి ఎంతమంది అమ్మారు ఈసారి? అంతా ఎక్కువ మంది ప్రభుత్వానికి అమ్మినారు. ఎట్లా ఉంది మీ అనుభవం? ఎట్లా కొన్ని సంవత్సరాలు ఏదైతే ఇక్కడ అమ్మలేదు కదా, ఎంత మొత్తం అమ్మగలిగితే దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ అడుగుతున్నారు. అంటే అది ఎకరంతో సంబంధం లేదు కదా. ఈ కేవైసీ ఈ పంటలో మీరు ఎంత నమోదు చేస్తుంటే అదే మన పొలం ఉండేది అంతే కదా సార్. 3 ఎకరాలు ఉండేది అనుకోండి, 3 ఎకరాలు 150 సంవత్సరాలు తీసుకుంటాయి, మనకి 250 సంవత్సరాలు అవుతాయి కదా. గవర్నమెంట్ చేసుకోవాలి, డబ్బులు ముట్టి పడిపోతున్నాయి బాగా. మరి మా మంచి మాట వ్యాపారం ఎప్పుడైనా జరిగిందా అట్లా? లేదు సార్, డబ్బులు 24 గంటలు పడిపోయాయి డబ్బులు, ఎక్కువ వేసుకోవడం వల్ల. మొదటిసారి అట్లా జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఆగస్టు లోపు అయితే తప్పకుండా తీసుకుందాం. రకమా లేకపోతే మనం కొంతమంది సన్నాలు అంటారు, కొంతమంది రకరకాల బీపీటీలు అంటారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మారుతూనే ఉన్నాయి. కానీ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడు లేని విధంగా మనం ధాన్యం కొనుగోలు చేసాం ఈసారి. ఇప్పుడు ఈసారి ఏంటి, మనం చాలా పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది పడకూడదని మీకే అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లు కంటే ఆ మిల్లు తోలుకోండి, ఏం పర్లేదు. ధర కావాలనే కదా మీరు కోరుకునేది పాపం. అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువ వచ్చింది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. గతంలో అంత దిగుబడి లేదు కాబట్టి మార్కెట్లో చాలామంది ఎగబడి కొనుక్కున్నారు. కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, ప్రతి చోట కూడా దిగుబడి ఎక్కువ. బయట మార్కెట్ తగ్గింది. ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొనుక్కోవచ్చని మనకి ఇస్తారు. అప్పుడు మీకు ఎన్ని బస్తాలు అక్కడ అమ్ముతారని అడుగుతారు. మేము ఆ రోజు ఏం మాట ఇచ్చాం, ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కానీ 48 గంటల్లో డబ్బులు వేస్తా ఉన్నాం. కానీ 99% రైతులకి 24 గంటల లోపే డబ్బులు పట్టాయి. ఇప్పుడు ఆయనకి 6 గంటల్లో డబ్బులు పట్టాయి. చూడండి, చాలా మందికి 5 గంటలు 6 గంటలు కరెక్ట్గా చేసాం. మన తాతలు ముత్తాతల నుంచి మనం వేస్తున్న వెరైటీలు అవి. మేము మీకు నమ్మదు. 17% తేమ శాతం ఉంటే తీసుకోవాల్సిందే. 17% కన్నా ఎక్కువ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కి 1 కిలో తరుగు అనేది మనం ఇస్తున్నాం. అది కూడా ఏంటి, 5 కిలోల వరకే, అంతకన్నా ఎక్కువ తరుగు ఉండదు. మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా గోతాలు కూడా తీసుకొచ్చాం. దాదాపు 5 లక్షల గోతాలు మనం ఇచ్చాం మన జిల్లాలో కొత్తగా. గోతాల గురించి కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు. ఎవరున్నా ఇక్కడ రైస్ మిల్లర్స్ ఎవరన్నా ఏమండి, ఎన్ని వచ్చినాయి మీకు? బీ వెరైటీ అనేది కామన్ వెరైటీ అనేది మనం కొంచెం తక్కువ తీసుకుంటాం. సో ఎక్కడ గుడ్. మీరు CMR చేశారా? ఎంత చేశారు? ఈయనే పాపం చాలాసార్లు తిరిగేవాడు ఆఫీస్ దగ్గర, రైస్ మిల్లర్ని కొంచెం ఆదుకోమని. ఎక్కడ మీ ఏ ఊరు మీది? 42 బస్తాలు దాదాపు ప్రతి ఎకరంలో ఆ విధంగా వచ్చింది. మార్కెట్లో కొనేటప్పుడు రైస్ మిల్లర్లు కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి, ఆ విధంగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ వేసుకుంటారు. మీకు ఒక భరోసా కల్పించడానికి నేను మీకు లెక్కలు చెప్పాను. గత సంవత్సరం కేవలం 6 రైతులే దాన్ని ఉపయోగించుకున్నారు. 12 లక్షల రూపాయలే గత ప్రభుత్వం కొనింది. మన ప్రభుత్వం ఈ 8 నెలల్లో 151 కోట్ల రూపాయలు మనం కొనుగోలు చేసాం ధాన్యం. 151, 7,000 మంది రైతుల దగ్గర. గిట్టుబాటు ధరలో ఎక్కడ పొరపాటు ఉండదు. ఒకవేళ దళారులు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకు ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి కదా. మార్కెట్ రేటు మీరు గిట్టుబాటు ధర మాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా.